వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. గోనెగండ్ల మండలంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. కానీ మరోవైపు అత్యాచార ఘటనకు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని, తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లకెట్ ఛార్జీకి నోటీసులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లాల్ బజార్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లకెట్ చాటర్జీ హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అత్యాచారం చేసిన వారిపై కేసు దర్యాప్తు, పోస్టుమార్టం నివేదికను సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి ఈ ఘటన సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలియజేస్తుందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారని, అత్యాచార బాధితురాలిని గుర్తింపు బహిర్గతంగానే చేశారనే ఆరోపణలపై విద్యార్థి సంఘాలు మండిపడ్డారు. అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేకూరే వరకు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. భారతదేశంలోని ప్రముఖ నగరమైనటువంటి కోల్కతా నగరంలో ఆగస్టు 9వ తారీఖున ఆర్జికర్ అనేటువంటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆవరణంలో పీజీ స్టూడెంట్ డాక్టర్ మౌమిత తన హాస్పిటల్ విధులను నిర్వర్తించుకొని రాత్రి టైంలో విశ్రాంతి తీసుకోవడం కోసం సెమినార్ హాల్లో ఎదురిస్తుండగా కొంతమంది దుండగులు అతి కిరాతకంగా రేప్ చేసి ఆమెని హత్య చేయడం జరిగింది. ఇదే విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు డాక్టర్ మౌమిత యొక్క తల్లిదండ్రులకు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా ఆ అమ్మాయి చాలా దారుణంగా చనిపోయి ఉంది. ఆ అమ్మాయి యొక్క పరిస్థితి చూస్తే ఎవరైనా కానీ దాన్ని ఆత్మహత్యగా వర్గీకరించడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆ అమ్మాయిని హత్య చేశారని చెప్పేసి ఆ పేరెంట్స్ వచ్చేసి స్టేషన్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేని పక్షంలో తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఇంటరాగేషన్ చేయాలని చెప్పేసి సిబిఐని కోరడం జరిగింది. ఈ కేసులో సిబిఐ ఎంటర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క హత్యను ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా దీన్ని హత్య అని చెప్పేసి తేల్చడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ ఉందని చెప్పేసి ఒక డాక్టర్ లైవ్ లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ ఉందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా 10 మందికి పైగా అత్యాచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియా రిపోర్టర్లు మరియు న్యూస్ కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా తారుమారు చేసే ఉద్దేశంతో, కేసు పక్కదారి పట్టించే ఉద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా నిందితులను కాపాడాలనే ఉద్దేశంలో చేయడం జరిగింది. దీని నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల తరఫున పశ్చిమ బెంగాల్ దీన్ని ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారికి రాజీనామా చేయాలని, ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున కూడా మేము పోరాటం చేస్తున్నాం. నా పేరు పి పాండురంగడు, రాయలసీమ రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్, గోనెగండ్ల, కర్నూలు డిస్టిక్.